జేబీఎంలో ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పేదప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నాకు సంతోషమైన విషయం ఏంటనగా యువత చైతన్యమయ్యి ఒక జాతికి రక్షణ గోడలుగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. కుల సేవ ఎవరో ఒకరు చేస్తారులే మనకేందులే అని మౌనంగా ఉండకుండా యువత కూడా చైతన్యమయ్యి ఈ యొక్క జాతిని మనం రక్షించుకుంటే తప్ప ఈ రిజర్వేషన్ సాధిస్తాం లేకపోతే సాధించలేము అనే ఒక కోణంతోనే ఒక పట్టుదలతోనే ముందుకు వస్తున్నారని నాకు భావిస్తున్నాను. ఆ కోణంలో ఆలోచిస్తున్నాను. ఎందుకనగా నిన్న జరిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒకటి జరుగుతుంది. అది పేదప్రజల సంఘాల ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో. దానికి మన కులం కాని వాళ్ళు కొందరు వస్తున్నారు అధ్యక్ష. మరి ఈ ఇంటి పేర్లు మన వాళ్ళే కాదా, లేదా ఈ వ్యక్తులు మన కులానికి చెందిన వాళ్ళ కారా అని ఆరా తీస్తున్నందుకు నాకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే మేల్కొన్నారు. వాస్తవంగా గత 18 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ హక్కులు యొక్క వివిధ రకాలుగా కుల ఆత్మగౌరవం దెబ్బతిన్న విషయాన్ని గమనించి ఎవడో నాయకుడు చేస్తారు మనకేమిలే అనుకోకుండా తన వంతుగా ఎవరైనా బోగస్ వాళ్ళు వస్తుంటే అరికట్టే విధానంగా టోర్నమెంట్లు అయితేనేమి వివిధ రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషమైన విషయము, ఆనందించిన విషయము. ఈ విధంగానే యావత్తు దేశంలో మన రాష్ట్రంలో యువత మేలుకొని వారిదైన శైలిలో ఏ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నా, ఏ యొక్క విధానం జరుగుతున్నా మన జాతికి ఉపయోగపడే విధంగానే ఆలోచించండి అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ విధంగా కోఆపరేట్ చేస్తూ ఆ విధంగా ఆలోచించిన వ్యక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, జేబీఎం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక రకంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కోణంలో నాయకుడు అనేవాడు ఉండకూడదు. ఒక కులం సంఘం లీడర్ అనేవాడు, స్టేట్ లీడర్ కానీ జాతీయ లీడర్లు కానీ ఎవరైనా సరే ఒక సంఘానికి లీడర్గా వ్యవహరించే వ్యక్తులు, ఆ వ్యక్తులు ఒక అధినేతగా ఒక సంఘానికి దిశ చూపించే వ్యక్తులుగా వ్యవహరించి ఆ సంఘానికి ఒక రూపురేఖలు మార్చాలనుకునే వాళ్ళు తమ స్వార్థాల గురించి రాజకీయ ప్రవేశంతో పోయి వివిధ పార్టీలలో పనిచేస్తూ వివిధ పార్టీల ముద్ర వేసుకొని ఉండేవాళ్ళు జాతికి నాయకులుగా ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఆ విధంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు నాయకులుగా ఒక లీడర్గా ఏం చేయాలో తన స్థాయి, తన కులంలో ఉన్న వాళ్ళని చైతన్యం చేసి వారిని రాజకీయ ప్రవేశం చేయడానికే ఒక ప్రశ్నించే గుర్తుగానే ఉండాలా. వారే రాజకీయంగా పోయినప్పుడు ఈ యొక్క నాయకత్వ లక్షణాలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పార్టీలు భిన్న విధానాలుగా వస్తుంటాయి. ఆ భిన్న విధానాలు వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు నువ్వే ఒక పార్టీ ముద్రగా ఉన్నప్పుడు ఏ విధంగా కులానికి సేవ చేయగలుగుతావు? అది చేయడానికి కూడా భావం కాదు, అది నీ ఆత్మస్థైర్యం, నీ యొక్క మనసాక్షి కూడా ఒప్పుకోదు. కాబట్టి ఆ విధంగా పోయినప్పుడే మన యొక్క హక్కులను సాధించడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కొన్ని ప్రాంతాలలో నేను తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాను. ఆ కోణంలో ఉండకుండా ఉండే విధంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి. కానీ పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక పార్టీగా పోయి ముద్ర వేసుకొని మరి ఎలక్షన్లు పోతేనే సంఘ లీడర్లుగా వ్యవహరిస్తూ ఈ విధంగా ముద్ర వేసుకునే ప్రాంతంలో ఉండడం వల్లనే కొన్ని మన హక్కులకు రక్షించుకోవడానికి నష్టం జరుగుతుందనేది కూడా గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రశ్నించే గొంతుక యువత మేలుకున్నప్పుడే ఇది ఎవరో చేసే హక్కు కాదు. ఈ ఒక తల్లిదండ్రులకు ఆస్తి విధానాన్ని అన్నదమ్ములు ఏ విధంగా బాగా పంపకాలు పంచుకొని తండ్రి ఆస్తులో వాటా ఉంటుందో ఈ రిజర్వేషన్ అనేది, ఈ జాతి ప్రయోజనాలు అనేది అందరిది అనేది కూడా గమనిస్తూ మీదైన శైలిలో వివిధ రకాలుగా చైతన్యం చేస్తూ ముందుకు పోతున్నందుకు సంతోషిస్తాం. అదే కాకుండా సేవ దృక్పథంతో ఆపదలు ఉన్న వాళ్ళకు కూడా ఆదుకునే కోణంతో యూట్యూబ్లలో, వాట్సాప్లలో పెడుతూ వారికి ఆర్థికంగా కోఆపరేట్ చేయడానికి తమ వంతుగా ఏదో ఒక కోణంలో తమ పుట్టిన మనిషి, కులంలో పుట్టిన మనిషి ఆ కులానికి పరిధిలో న్యాయం చేసే విధంగా వ్యవహరించే ఆ లక్షణాలకు అలవరుచుకుంటూ ముందుకు పోతున్నందుకు మరొకసారి మీ అందరికీ జేబీఎంలు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాం.